హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ పెన్షన్లకు సంబంధించినటువంటి లిస్ట్ అయితే విడుదలైంది. అయితే మనకు పెన్షన్దారులందరికీ ఇళ్లకు వచ్చి స్లిప్పులు అనేవి పంపిణీ చేస్తారండి. ఈ 2 స్లిప్పులు పంపిణీ చేస్తారు. స్లిప్పులు ఉన్న వారికే పెన్షన్ల పంపిణీ అనేది చేయబడతారండి. అయితే ఆ స్లిప్పులు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి. గత ప్రభుత్వంలో చాలామంది పెన్షన్ అనేది తొలగించారండి. మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా ఇన్యాక్టివేట్లో ఉందా, మీకు అందేటటువంటి పెన్షన్ అనేది ఆగస్టు 1న అందుతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి. ఇక వివరాలు అనేది తెలుసుకుందాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీ అనేది చేపట్టబోతున్నారండి ప్రభుత్వము. అయితే మనకు లిస్ట్ కూడా అయితే వచ్చింది, మీరు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే మనకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి పెన్షన్ అనేవి మనకు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా అని చెప్పేసి పేరు పెట్టి పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేయబోతున్నారండి. ఆగస్టు 1వ తేదీన మనకి పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది. అయితే మనకు రేపు అయితే స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు. అయితే ఆ స్లిప్పులు ఏంటంటే మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి స్లిప్పులు అండి. అయితే మనకు గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారు ప్రతి ఇంటికి వెళ్ళి సో స్లిప్పులు అనేవి అంటే మీకు పెన్షన్ అనేది వారు ఇచ్చారా లేదా, మీరు పెన్షన్ అనేది తీసుకున్నారా లేదా అనేది వారికి ఒక నోటిఫై ఉండాలి కాబట్టి సో దాని కారణంగా ఈ స్లిప్పులు అనేది పంపిణీ చేస్తారు. సో ఈ పెన్షన్ అనేది ఇచ్చి మీకు స్లిప్పులు అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఈ స్లిప్పులో మీరు పెన్షన్ తీసుకున్నట్టుగా సంతకం పెట్టి గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులకు అయితే అందించాల్సి అయితే ఉంటుందండి. అలాగే పెన్షన్లకు సంబంధించి వారు కూడా మీకు పెన్షన్ ఇచ్చినట్టుగా వారు కూడా ఒక సంతకం అనేది పెట్టి మీకు ఒక స్లిప్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలా మీరు స్లిప్పులు అనేది తీసుకున్న తర్వాతనే మీకు పెన్షన్ అనేది అందినట్టుగా, సో అలాగే వారి దగ్గర కూడా మీరు పెన్షన్ అనేది ఇచ్చినట్టుగా ఒక స్లిప్ తీసుకోవాలి. సో అలా ఉంటేనే మీకు పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేవి అందినట్టుగా ప్రభుత్వానికి అయితే ఒక సందేశంగా అయితే మారుతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. పెన్షన్దారులకు సంబంధించినటువంటి స్లిప్పులు అనేవి మనకు రేపైతే ఇంటింటికి పంపిణీ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి, పెన్షన్లకు సంబంధించి, ఇతర పథకాలకు సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.